అవకాశం ఇచ్చినందుకు తమరికి, అట్లాగే మా శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అధ్యక్ష, నాదో రిక్వెస్ట్, నేను సబ్జెక్ట్ ఏం డివేట్ కాను. దయచేసి పాజిటివ్గా కూడా చెప్తాము, నెగటివ్గా చెప్తాము, ఏది డివేట్ కాకుండా చెప్తాము. దయచేసి మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష. 11 అయింది. నా వైఫ్ పడుకోరా అంది. అంటే లేదు, ఇంకా కొద్దిగా చూసుకోవాలి, ప్రిపేర్ కావాలి అన్న. మిమ్మల్ని మాట్లాడిస్తారానండి, అక్కడ కష్టమే, మాట్లాడినారు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది. అది చెప్తూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష, మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి, మంచిగా మాట్లాడండి అని నాకు కూడా చెప్పింది అధ్యక్ష. అంటే అధ్యక్ష, బయట వాతావరణం, బయట అభిప్రాయం మన మీద అలా పోతున్నది అని తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ రెండు కలిసి మాకు ఇచ్చిన బుక్ ప్రకారం అప్రాప్రియేషను ఈ 4 monthsకి ఒకటి 92,000 crores అండ్ ఆడ్. అయితే పద్దుల మీద డిస్కషన్ అయ్యి ఏమైనా సజెషన్స్ అయ్యి జరుగుంటే కొద్దిగా అప్రాప్రియేషన్ ఎక్కువ మాట్లాడగలిగేది. బట్ నో ప్రాబ్లం. ఓవరాల్గా అధ్యక్ష, ఈ బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో చూస్తే అధ్యక్ష, అయితే ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో ఒకసారి చూస్తే 23-24లో రియలైజేషన్ వచ్చి 2,24,000 కోట్ల 624 అయితే ఇప్పుడు 2,75,000 కోట్ల 890. అయితే డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఇంతకుముందు 290 ఉన్నా కానీ మేము పెంచలేదు, 275కే లిమిట్ చేసుకున్నాం, వాస్తవాలకు దగ్గర ఉండాలని అన్న మాట మాట్లాడినారు. ఆ ప్రయత్నం మంచిదే అని చెప్పి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. కానీ ఈ 275లో కూడా ఈ 275 ఏదైతే 2,75,890 ఏదైతే పెట్టినారో అది 224 కంటే ఒక సంవత్సరంలో 51,000 కోట్లు అధికంగా ఉంది. ఇప్పుడు అదే 2022-23 నుంచి అప్పుడు చూసుకుంటే 2,04,000 కోట్లు, 23-24లో 2,24,000 కోట్లు, అంటే 20,000 ఎక్కువ రిలీజ్ అయింది 22-23కి, 23-24కి. ఇప్పుడేమో 51,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. అయితే 51,000 కోట్లు కూడా మేజర్గా దేంట్లో అంటే అధ్యక్ష, ట్యాక్స్ రెవెన్యూలో 20,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. పోయినసారి రియలైజేషన్ 1,18,000 కోట్లు అయితే ఇప్పుడు 1,38,000 కోట్లు పెట్టుకున్నాం. అయితే 22-23కి, 23-24కి ట్యాక్స్ రెవెన్యూలో 1,06,000 కోట్ల నుంచి 1,18,000 కోట్లు అయింది. సో దట్ వాజ్ అబౌట్ 10.5% గ్రోత్. కానీ 23-24కి, 24-25కి మీరు 20,000 కోట్లు పెంచినారు. ఆ గ్రోత్ అబౌట్ 16.9%. ఇది కొద్దిగా ఎక్కువగా ఉందేమో అని నా భావన, నా అభిప్రాయం. 10.5% నుంచి ఒకటేసారి మనం ట్యాక్స్ రెవెన్యూలో 16.9% గ్రోత్ వస్తుంది అని అనుకోవడం కొద్దిగా ఎక్కువనేమో అని చెప్పి నా అభిప్రాయం. మీరు మంచి మార్గాలు అన్వేషించి చేస్తే సంతోషమే.
సో ఆ బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పడానికి చెప్తా ఉన్నాను. అబ్నార్మల్గా పెంచుకున్నాం, ట్యాక్స్ రెవెన్యూలో వస్తుందని అనుకుంటున్నాం. అట్లనే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది గ్రాంట్ ఇన్ ఎయిడ్లో 7,000 కోట్ల రూపాయలు పెంచుకున్నాం. యూజువల్గా 2022-23లో 13,179 కోట్లు వచ్చింది. 2023-24లో రిలీజ్ అయింది 13,953 కోట్లు. అప్పుడు మేము కూడా అట్లనే చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాం, 41,000 కోట్లు వస్తుంది అనుకున్నాం. ఐ అగ్రీ 41,000 కోట్లు వస్తుంది అనుకున్నాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేలేకపోయినాం. మీరు తెస్తామన్న భావనతో మీరు 21,075 కోట్ల రూపాయలు పెట్టినారు. 2022-23కి 23-24కి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో పెరిగింది జస్ట్ 5.8%. మీరిప్పుడు దాన్ని 15% ఎక్కువ తెచ్చుకుంటామన్న ఆశాభావంతో మీరున్నారు. తెచ్చుకుంటే సంతోషం, కానీ మీకు గుర్తు చేస్తున్నా, ఇది కూడా మనం అబ్నార్మల్గా ఆశిస్తున్నాము అని చెప్పి నా భావన. అట్లనే బారోయింగ్స్లో మంచిదే అందరం కలిసి కూడా అడుగుదాం సెంట్రల్ గవర్నమెంట్ని, మంచిదే. అట్లనే అధ్యక్ష, ఓపెన్ మార్కెట్ లోన్స్లో కూడా చాలా అబ్నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 40,000 కోట్లు 23-24లో ఉంటే 59,000 కోట్లు, అంటే దాదాపు 19,000 కోట్లు ఎక్కువ అప్పులు తెస్తాము అని చెప్పి. ఒకవైపేమో గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది, అప్పులమయం చేసింది, భారం పెట్టింది అని ఒకవైపు వాదన మీద. ఇంకోవైపు మళ్ళీ 19,000 కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కువ అప్పులు తేవటానికి ప్రపోజ్ చేసినారు. ఎస్ సార్ చేసినారు. అయితే నాదొకటే, నేనేం కోరుతున్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అంటే, ఒకటి, ఒకవేళ మేము అప్పులు బాగా చేసి రాష్ట్రాన్ని దివాలా తీసుంటే ఇంత అప్పు మళ్ళీ మీకు దొరకకపోయేది కాదు. 20,000 కోట్లు అదనంగా మీకు అప్పు దొరకదు ఒక రాష్ట్రం దివాలా తీసుంటే. అంటే రాష్ట్రం దివాలా తీసుండదు, అది ఒక మార్గం. 2, అంచుల్లో ఉంటే 20,000 కోట్లు ఎక్కువ రాదు. 2, మీరు ఇంతకుముందు రిప్లైలో అన్నారు, అంటే మనకు అప్పు ఎప్పుడు వస్తుంది, మనకు పరపతి ఉండి మనం పే చేయగలమని వాళ్ళు అనుకుంటేనే, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉండి మేము ఆల్రెడీ కొన్ని అప్పులు రీపేమెంట్ చేసినాం కాబట్టి గత ప్రభుత్వ కాలంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోకి ఉండి మనకు అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం దొరికింది అని నేను అనుకుంటున్నాను. బహుశా అదే మీకు అధికారులు చెప్పుకుంటాం. సో మీరు ఇప్పుడు ఈ అప్పుల్ని కూడా, అంటే బేసిక్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ది, అప్పులు తెచ్చారు మమ్మల్ని అని బదనాం చేశారు. మళ్ళీ మీరు అదే కోవలోకి పోతూ ఉన్నారు. సరే, ఎందుకు పోతున్నారు, పోవద్దా లేదా అని నేను ఇక్కడ కాంట్రడిక్టరీ మాట్లాడట్లేదు. మీరు మళ్ళీ అప్పులకే పోతున్నారని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ తమ నోట్ చేసుకోండి సార్, నాకు మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్ సార్. అట్లాగే మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం. మీరు ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు దీనికి సమాధానం. ఏమని చెప్పినారు? మీ